మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. మరియు అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలెను. మొదటి తిమోతి 3వ అధ్యాయం 11వ వచనం. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పువారును మితానుభవము గల వారును అన్ని విషయములో నమ్మకమైన వారునై ఉండవలెను. ఇక్కడ చూస్తే అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకున్నట్లు సంగమునకు వెలుపలి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలెను. దేవుడిచ్చిన లేదా నీవు కలిగి ఉన్న సాక్ష్యము టెస్ట్ మనీ క్యారెక్టర్ అనుకోసం అన్నాడు. ఏం పోయినా సంపాదించుకోవచ్చు, కానీ క్యారెక్టర్ పోతే సంపాదించలేం. క్యారెక్టర్కి అంత విలువైంది, అంత కష్టమైనది. మంచి పేరు రావాలి అంటే రాత్రికి రాదు. ఒక్క చెడు పని చేస్తే 20 సంవత్సరాలు నువ్వు కష్టపడి సంపాదించుకుని నీ పేరంతా ఒక క్షణంలో మంట కలిసిపోతుంది. ఒక్క చెడ్డ పేరు, ఒక్క చెడ్డ పని అంతే. సోదరుడ సహోదరి, దేవుడు నీకు ఇచ్చిన సాక్ష్యం. కాబట్టి సాక్ష్యం ఎక్కడ ఉండాలి? అన్ని చోట్ల ఉండాలి. ఇంట్లో సాక్ష్యం కలిగి ఉండాలి. మనకు కలిగి ఉన్న సాక్ష్యము చాలా విలువైనది. విలువైనది. కాబట్టి మన ఇంట్లో సాక్ష్యం. కాబట్టి నీ భార్య దగ్గర సాక్ష్యం. నీ భార్య చెప్పాలి, నా భర్త మంచి సాక్ష్యం కలిగిన వాడు, అంటే అబద్ధాలు చెప్పేవాడు కాదు, నన్ను మోసం చేసేవాడు కాదు, అలానే చెడు స్నేహాలు చెడు తిరుగు ఉన్నవాడు కాడు. నీ భార్య సాక్ష్యం చెప్పాలి. అలానే ఇక్కడ మనం చదివిన వచనంలో చూస్తే మొదటి తిమోతి 3:7 మరియు అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకున్నట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలెను. సంగమునకు వెలుపటి వారి చేత. రెండవదిగా సంఘములో సాక్ష్యం. ఓకే, ఎవరు? భలే ప్రార్థనపరుడు, భలే భక్తిపరుడు, భలే భక్తిపరురాలు, భలే ప్రార్థన పరురాలు, దీనురాలు, సాత్వికురాలు, ఆత్మీయురాలు. ఓహో, అద్భుతం. ఎందుకని ఇక్కడ వచ్చేస్తానే మనం ఒక ముసుకేసేస్తాం. అంత దేవుని చిత్తమే అన్న, అంత ప్రభువే అన్న, అంత పరిశుద్ధాత్మ నడిపింపే అన్న, అంత ఆయన చిత్తమే, అంత ఆయన ఉద్దేశం. బయటికి వెళ్తే ఆ ముసుగు తీసేస్తాం. ఇక్కడ అందరం భక్తులమే. అందరము అక్కడ నుండి మిఖాయిలు దూత తర్వాతనో లేకపోతే గబ్రియల్ తర్వాత మనమే దూతలం. అంత భక్తి ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ వస్తున్న భక్తి ముసుగేసేస్తారు. అయితే బయటికి వెళ్తానే ఆ ముసుగు తీసేస్తాడు. నీ రియాలిటీ బయటకు వస్తుంది. సోదరుడ సహోదరి, అనుకోసం రాయబడింది ఏమని అంటే సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. నీ ఆఫీసులో నీ గురించి చెప్పాలా. కాబట్టి దేవుడికి నీ సమస్తం ఆయనకు తెలుసు. అంటే లైవ్ పిక్చర్ అన్నమాట. నీ ముందు పిక్చర్ నడిచినట్టు ఆయనకు. కాబట్టి సోదరుడ సహోదరి, నీ ఉద్యోగంలో సాక్ష్యం, నీ వ్యాపారంలో సాక్ష్యం, నీ ఉన్న స్థలంలో సాక్ష్యం. నీ గురించి ఎవడైనా చెప్పగలగాలి. కాబట్టి ఏమిటంటే మన గురించి అడిగితే మంచి సాక్ష్యం. జ్ఞాపకం ఉంచుకో, రోజుకు నువ్వు ₹1 కోటి సంపాదించిన దానికంటే, పర్ డే 1 crore సంపాదించిన దానికంటే మంచి సాక్ష్యము చాలా చాలా గొప్పదే. ఇంకొక మాట చెప్తాను. నీవు ఎంత సంపాదించిన దానికంటే, ఎన్ని ఆస్తులు కూడబట్టిన దానికంటే ఆ సాక్ష్యం సంపాదించడము అంత కష్టమైనది. నీకు ఇచ్చిన సాక్ష్యము, నీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. రాజీ పడబాకు, కమిటీ కావాకు. ఏది పడితే అది, దేనికైనా పర్వాలేదు, దేనికైనా అమ్ముకుంటారు అంతే, దేన్నైనా అమ్మేసుకుంటారు. ఎందుకు ఆ బతుకు, దరిద్ర బతుకు? దేవుని బిడ్డ, దేవుడు మనకిచ్చిన సాక్ష్యము, నీవు కలిగి ఉన్న సాక్ష్యం గొప్పది. కాబట్టి నీవు మంచి సాక్ష్యం కలిగి ఉన్నావా? కాబట్టి నీ కలిగి ఉన్నదాన్ని పోగొట్టుకోకు. అంత మాత్రం కాదు, జ్ఞాపకం ఉంచుకో. కొన్నిసార్లు అంటే ఏముంది సాక్ష్యం పోతే ఏముంది, ఏమన్నా అది డబ్బులు వస్తున్నాయా, లేకపోతే ఏమన్నా మనకి బట్టలు వస్తున్నాయా, లేదా బిల్డింగ్లు వస్తున్నాయా, ఏమన్నా వస్తున్నాయి, ఏముంది సాక్ష్యం ఉంటే? ఆ సాక్ష్యం పోయాక అర్థమవుతుంది సాక్ష్యం విలువ ఎంతో. డోంట్ టేక్ ఇట్ గ్రాంటెడ్. అంటే ఏదేదో ఉచితంగా అయిపోయింది, నాకు అలానే ఉంటుంది అనుకోబాకు. జాగ్రత్త పడు. కాబట్టి దేవుడిచ్చిన దాంతో పోగొట్టుకోకుండా కాపాడుకో.